మద్యం ఆరోగ్యానికి హానికరమైన తెలిసినా మందుబాబులు మాత్రం ఆ అలవాటును మానుకోవడానికి ఇష్టపడరు. ఇదే చివరి రోజంటూ ప్రతిరోజు లాగించేస్తుంటారు. అయితే ఇటీవల ఆరోగ్యంపై పెరుగుతున్న అవగాహన నేపథ్యంలో చాలా మంది మద్యం అలవాటును మానుకోవడానికి ప్రయత్నిస్తున్నారు. ఆ దిశగా కొందరు మానసిక నిపుణుల సలహాలు సైతం తీసుకుంటున్నారు. అయితే మద్యం తీసుకోవడం ఎంత ప్రమాదకరమో ఉన్నపళంగా మానేయడం కూడా అంతే ప్రమాదకరమని నిపుణులు చెప్తున్నారు. ఒక్కసారిగా మద్యం తాగే అలవాటును మానేస్తే శరీరంలో ఎన్నో సమస్యలకు దారి తీస్తాయని అంటున్నారు. మద్యం అలవాటు ఉన్నవారు ఒక్కసారిగా మానేయడం వల్ల విత్డ్రాయల్ సిండ్రోమ్ అనే సమస్య బారిన పడతారని వైద్యులు చెప్తున్నారు. ఇది శరీరంపై అధిక ప్రభావం చూపే అవకాశం ఉందని సూచిస్తున్నారు. అందుకే మద్యం మానేయాలనుకునే వారు రోజు రోజు కొంచెం కొంచెం తగ్గిస్తూ క్రమంగా మద్యాన్ని మానేయాలని తెలుపుతున్నారు. ఉన్నపళంగా మద్యం మానేయడం వల్ల కొందరిలో టెన్షన్, అలసట వంటి సమస్యలు వస్తాయని నిపుణులు చెప్తున్నారు. మానసిక ఆరోగ్యంపై కూడా ఇది ప్రతికూల ప్రభావం చూపుతోంది. పెద్ద పెద్ద శబ్దాలు వింటున్నట్లు, ఎవరో పిలిచినట్లు భ్రమ కలుగుతోంది. చిన్న చిన్న విషయాలకే ఎమోషన్ అవుతారు, భయపడుతుంటారు. ఇక మద్యం ఉన్నపళంగా మానేయడం వల్ల న్యూరలాజికల్ సమస్యలు కూడా వచ్చే అవకాశం ఉంటుందని అంటున్నారు. ముఖ్యంగా మతిమరుపు వస్తుందట. శరీరంలో కంట్రోల్ కోల్పోతామని తెలుస్తోంది. కండరాలు బలహీనంగా మారుతాయని చెప్తున్నారు. తాము ఏం ఆలోచిస్తున్నామన్న విషయాన్ని కూడా కోల్పోతారు. ఎదుటి వారితో చీటికి మాటికి గొడవలు పడతారు. అందుకే మద్యం మానేయాలనుకునే ఆలోచన ఉన్నవారు క్రమంగా తగ్గిస్తూ ఇతర వ్యాపకాలను అలవాటు చేసుకోవడంతో పాటు మంచి ఆరోగ్యాన్ని డైట్లో భాగం చేసుకోవాలని నిపుణులు సూచిస్తున్నారు.